నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కమలాపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ముచ్చటగా రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న కూడా ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన విజయ అవకాశాలు ఎలా ఉన్నటువంటి విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా ఫెయిర్గా ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ధీమాగానే పనిచేస్తుంది. గత 5 ఏళ్ల పరిపాలనే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే గీటురాయి అన్నమాట. సో తప్పకుండా ఈ ఎలక్షన్ అనేది నల్లేరిపోయిన నడకన్నట్టే. ఎలక్షనీరింగ్ తెలిసి ఉండాలంతే. నిలబడిన క్యాండిడేట్కు 175 సీట్లకు 175 సీట్లు వస్తాయి. దాంట్లో నా కమలాపురం గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే నా పనే 24/7 ప్రజలకు సర్వీస్ చేసే కార్యక్రమమే చేస్తుంటాను. సో అదే కాకోకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమమే చేస్తాం. అవకాశం ఉన్న మేరకు నాకు జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామగా ఆ అవకాశం, ఆ ప్రివిలేజ్ ఉంది కాబట్టి సో డెఫినెట్గా మా నియోజకవర్గంలో దాదాపు 6,800 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు అన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పూర్తయిపోతే నియోజకవర్గం మరొక కోనసీమను చేయాలనేది మా ఉద్దేశం అన్నమాట. కమలాపురాన్ని కోనసీమ ఎలా తయారు చేయాలనేది. ఎందుకంటే గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనిపైన ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీ పైన 80,000 ఎకరాలు ఆయకట్టులోకి వచ్చే విధంగా జిఎన్ఎస్ఎస్ను డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే గాలేరు నగరి సజల స్రవంతి అనేది అది 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టు. సో ఆ నీటి ప్రాజెక్టులో మొత్తానికి 2,75,000 ఎకరాలే ఆయకట్టు ఉంది. దానికి 2,75,000లో 80,000 ఎకరాలు మా నియోజకవర్గంలోనే పెట్టడం జరిగిందన్నమాట. అంటే 3 జిల్లాలలో ఒక నియోజకవర్గంలోనే 80,000 ఎకరాలు ఉన్నాయంటే చూడండి. 2,75,000 ఎకరాలలో అంటే దాదాపు 1/3 ఆయకట్టు అంతా కూడా మా నియోజకవర్గంలో పెట్టడం జరిగిందన్నమాట. సో అదృష్టం. సో అప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. సో దాన్ని మేము గ్రౌండ్ చేపించే దాంట్లో భాగంగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు, ఏమి చేయలేదు, ₹1 ఇవ్వలేదు. దానికంటే ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోషయ్య గారు అయితేనేమి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళంతా ఎవరు ఏం చేసిన పాపాన పోలేదు. సో దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కొంచెం కదలిక వచ్చింది. దాన్ని మళ్ళా టెండర్లు పిలవడం జరిగింది. సో ఆ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు వచ్చినారు కాబట్టి ఇప్పుడు పని మొదలవుతోందన్నమాట. సో అవన్నీ కూడా పూర్తి అయిపోతే డెఫినెట్గా 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా కూడా స్థిరీకరణ చేసే కార్యక్రమం కూడా జరుగుతుందన్నమాట. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరణ చేసే కార్యక్రమము, దాని తర్వాత మిగతాటి చెరువులు నింపి ఇంకొక 20,000 ఎకరాలు నింపి ఆయకట్టులోకి తీసుకొచ్చే కార్యక్రమం. ఇదంతా చేస్తే దాదాపు 1,25,000, 1,30,000 ఎకరాలు ఆయకట్టులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది కొత్తగా. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో గ్యారంటీగా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. సో ఇవే కాదు, మాకు అదృష్టమో ఏమో కానీ మొత్తం పైన మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి 6,600 ఎకరాలు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కోసం ల్యాండ్ అక్వైర్ చేసి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని ఫ్యాక్టరీలు రాకపోవడం అనేది కొంచెం డిలే జరిగింది. సో తప్పకుండా ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో పోయింది, ఆ ఎఫెక్టు ఇంకొక ఈ 2-3 ఏళ్ళ కార్యక్రమం కూడా కొనసాగింది. సో అందుకోసము డెఫినెట్గా రాబోయే కాలంలో 6,600 ఎకరాలలోనూ ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో భవిష్యత్ అంతా కూడా ఎందుకంటే కడపకు అవుట్స్కట్స్లోనే మా కమలాపురం నియోజకవర్గం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా కడపకు, కమలాపురానికి, కడప జిల్లాకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట అక్కడ. సో తప్పకుండా అన్ని రకాలుగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో మేము ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుందన్నమాట. ప్రధానంగా మీ పైన కొన్ని ఆరోపణలు వస్తుంది. ఏదైతే భూ కబ్జాలు కావచ్చు, అదేవిధంగా అపార్ట్మెంట్లు నిర్మించడం, వాటిల్లో కమిషన్లు తీసుకోవడం, అదేవిధంగా కొన్ని పనులలో కూడా కమిషన్లు తీసుకుంటారు అన్నటువంటి భావన అటు వ్యక్తం చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు? ఇది వాళ్ళకు అలవాటు ఉంటుంది, అట్లా కమిషన్లు తీసుకునేది, లంచాలు తీసుకునేది. తెలుగుదేశం నాయకులకు కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి ఒకటే టైప్ ఉంటారు వాళ్ళందరూ కూడా. తెలుగుదేశం పార్టీ పుట్టిందే అవసరాని కోసము, అవకాశం కోసము. దాంట్లో ఉన్న నాయకులు, దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకొని చూడండి, మొత్తం అందరూ అదే అనమాట. అవినీతికి నెంబర్ 1లో ఉంటారనమాట అందరూ కూడా.
ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల వరకు ఇదే కార్యక్రమం. ఎక్కడైనా లంచాలు కమిషన్లు అట్లనే అందరూ ఉంటారని చెప్పేసి భావిస్తారనమాట. సో అట్లేమీ నాకు లంచాలు తీసుకునే అవకాశం కూడా ఉండదు. నేను ఎందుకంటే నేను పుట్టుకతోనే ధనవంతుని. నాకెందుకండి లంచాలు కమిషన్లు? ప్రజలకు నన్ను ఎన్నుకున్నారు 5 ఏళ్ళు, నేను సర్వీస్ ఇవ్వాలి వాళ్ళకు, తప్పకుండా ఇస్తాను అన్నమాట. 4 కాలాల పాటు నా పేరు మతికి పెట్టుకోవాలి. ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారో అదే విధంగా మేము కూడా అనుకుంటాం అన్నమాట. సో మా పార్టీ పుట్టుకేది అనమాట, ప్రేమతో అభిమానంతో పుట్టిన పార్టీ ఇది అనమాట. సో మా నాయకుడు అటువంటి వాడే అవినీతి రహితంగా పరిపాలన సాగించాలని కింది స్థాయి గ్రామ స్థాయి నాయకులు కూడా అటువంటి వాళ్ళే అనమాట. ఒకటే టైప్ ఉంటారు, లైక్ మైండెడ్ ఫెలోస్ అందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చూసినా ఎప్పుడు మిస్ అయిపోయింది అంటే మొన్న 2014 నుంచి 19లో 23 మంది ఎమ్మెల్యేలు మిస్ అయిపోయినారు. వాళ్ళు అవసరం కోసం అవకాశం కోసం వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి, అందుకోసమే వాళ్ళు జంప్ అయిపోయినారు. 23 మంది ఎమ్మెల్యేలు పోయి 3 ఎంపీలు పోయి, కానీ కార్యకర్త పోయినాడా ఏడన్నా? ఎక్కడా పోరు. ఇది ప్రేమ అభిమానం కలిగిన పార్టీ అన్నమాట. సో ఇక్కడ కింది స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మా పార్టీ అంతా కూడా అట్లనే ఉంటుంది. సో అందుకోసము ఆ పార్టీ పుట్టుకే అది. సో అందరూ అట్లనే ఉంటారని చెప్పేసి భావిస్తుంటారు అనమాట. సో అందరూ అలాగే భూకబ్జాలు చేస్తుంటారులే అనుకుంటా అంటారు అనమాట. సో వాళ్ళ పని అది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని భూకబ్జాలు చేసినారు చూపిస్తా రండి. మన వాడు ఎట్లా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు? చదువుకునేటప్పుడు ఎంఏ చదివేటప్పుడు పొలిటికల్ సైన్స్ చేస్తాడు తిరుపతిలో యూనివర్సిటీలో. ఏమున్నాడు అప్పుడు? చిన్న కొట్టం, 2 ఎకరాల భూమి, వాళ్ళమ్మ మార్కెట్లో ఆకులు అమ్ముకుంటాను అది గంప ఎత్తుకొని పోయి. సో ఆయన ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినాడు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినాడు. సో అదేవిధంగా అందరూ కూడా అదే పద్ధతి కింది వరకు ఈ స్థానికంగా తెలుగుదేశం పార్టీలో నిలబడే నాయకులు అయితేనేమి, ఇన్ఛార్జులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, వాళ్ళ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళే మట్టి అమ్ముకునే కార్యక్రమం, వాళ్ళే ఇసుక అమ్ముకునే కార్యక్రమం, వాళ్ళే భూకబ్జాలు చేసే కార్యక్రమం. సో ఆ రకంగా వాళ్ళు చేసి ఏరే వాళ్ళపైన బురదలే కార్యక్రమం అట్లే చేసి ఉంటారులే అని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా చేస్తారు, దాంట్లో తప్పులేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను కూడా అవకాశం ఉన్న వరకు బిజినెస్ చేస్తూ ఉంటా. ఎందుకు చేయను నేను? అది తప్పు కాదే. తప్పని ఎవడంటారు? చెప్పమను. నా పైన ఒక్కడినొచ్చి ఆరోపణ చేయమను. నేను ఊరికే తీసుకున్నా, దోచుకున్నా, ఆక్రమించుకున్నా, భూ కబ్జాలు చేసినా చెప్పమను ఒకరిని. ఎక్కడన్నా చూపిమను, ఒకరిని రమ్మను. ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వను ఎక్కడన్నా. నాకు అవసరం లేదండి. నాకెందుకు అవసరం? వాళ్ళకి ఇష్టం ఉంటే నాకు అమ్ముతారు, లేదు ఎవరికో అమ్ముకుంటారు, పోతే పోయింది, దానికి ఏం సంబంధం? దాన్ని నేను కొనుక్కునే దాంట్లో కూడా దాన్ని కూడా తప్పులు పడితే ఎలా? నాకు అమ్మిన వాళ్ళని ఒక్కరిని చెప్పమను, ఒక్కరిని రమ్మను. నీయన తక్కువకు తీసుకున్నాడో చెప్పమను. లేదు కదా. అది పుత్తా నరసింహారెడ్డి చూపిస్తాను నేను. వాళ్ళ ఊర్లోనే 400 ఎకరాలు ఆక్రమించున్నాడు. అన్ని పాపం ఎస్సీలు, ఎస్టీలు, బీదవాళ్ళు ఆక్రమించున్నాడు. మరి ఇంక కడపలో చూపిస్తే వరుసగా చూపిస్తా. కడపలో అవన్నీ సో అట్లనే ఉంటారులే అని అనుకుంటారన్నమాట. అట్లా ఏం కాదు. ఎక్కడ కూడా మేము అట్లాంటి పనులు చేయము ఎటువంటి. ఎందుకంటే నేను తప్పు చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని చాలా దూరం ఆలోచన చేసేవాడిని నేను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మా జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి దూరం ఆలోచన చేసేవాడిని. నేను అటువంటి పనులు చేయను. ఇసుక వ్యాపారం చేయము మేము, మా బ్రాందీ షాప్ వ్యాపారాలు చేయము, సారా వ్యాపారాలు చేయము, ప్యాకాట క్లబ్బులు నడపము, సో లేకుంటే కోళ్ళ పందాలు పెట్టము. సో ఇవన్నీ వాళ్ళు చేస్తారు. కోళ్ళ పందాలు వాళ్ళే ఆడిపిస్తారు వాళ్ళ ఊర్లలో, ప్యాకాట క్లబ్బులు వాళ్ళే పెట్టుకుంటారు. సో అందరూ అదే విధంగా ఉంటారులే అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఎందుకంటే పచ్చగా కామెర్లు ఉన్న వాళ్ళకు లోకమంతా పచ్చగా ఊపిస్తుందంట. మరి ఇంకా ఆ రకంగా వాళ్ళకి ఏమన్నా అట్లా ఊపిస్తుందేమో. కానీ ఈ తప్పుడు ఆరోపణలు నిజంగా కూడా నిరూపించమనండి. ఒక్కరిని
ఒక్కరిని నిరూపించినా నేను వాళ్ళ కాళ్ళ కింద దూరుతా సారీ చెప్పి. ఒక్కరు రమ్మను, ఇదో ఈయన ఈ రకంగా చేసినాడో, మాకు అన్యాయం చేసినాడో చెప్పమను ఎవరినైనా. సర్వరాయ సాగర్ నుంచి మీ చేపల చెరువుకు నీళ్లు వెళ్తున్నాయని ఒక ఆరోపణ, ఎలా చూడొచ్చు? సర్వరాయ సాగర్ ఏముంది, సర్వరాయ సాగర్ నిర్మించింది అందరి కోసం. అది రైతులకు నీళ్ళు ఇవ్వాలంటే ల్యాండ్ అక్విజిషన్ జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి పాపం 80% పూర్తి చేసినాడు GNSSకు. 80% పూర్తి చేసి ఈ పంట కాలువలకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ పడింది. అది ఆ కాలం నుంచి పెండింగ్ పడింది, ఈ కాలం వరకు పెండింగ్ అట్లనే ఉంది. ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసినారనుకో డెఫినెట్గా 80,000 ఎకరాలు వస్తుందని చెప్తున్నా కదా నేనే. అది చేపించాలనే మా తాపత్రయం. చేపల చెరువు అంటే ఇప్పుడు ఎట్లా ఆడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి అది మా అదృష్టమో దురదృష్టమో కానీ ఆ సర్వరాయ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి దగ్గరలో ఆ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు దాంట్లో నేను కూడా ఒక పార్ట్నర్గా ఉన్నా కాబట్టి సర్వరాయ సాగర్ నిర్మించడంలో, ఎందుకంటే వేరే వాళ్ళకంటే మనము కొంచెం దాన్ని కొంచెం క్వాలిటీ ఇచ్చి కొంచెం మన నియోజకవర్గానికి ఉపయోగపడదామన్న ఉద్దేశంతో నేను కూడా ఒక పార్ట్నర్ను, చిన్న పార్ట్నర్ను. సో దాంట్లో భాగంగా మా కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, అప్పుడు మట్టి కోసం మేము భూములు తీసుకోవడం జరిగింది. సో ఆ మట్టి అంతా చెరువుకే, ఆ సర్వరాయ సాగర్కే ఉపయోగించడం జరిగింది. సో ఆ గుంతలన్నీ ఉన్నాయి, అవన్నీ ఇప్పటి వరకు వదిలేసిన. దానివల్ల కంపలన్నీ పెరిగిపోయి దాంట్లో పందులు, జింకలు, ఇంకా నానాకమండి ఆ చుట్టుపక్కల పంట పొలాల వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళందరూ వచ్చి మొరపెట్టుకున్నారు, అయ్యా నాయన నీది డెవలప్ అన్నా చేసుకో, లేకోకుండా ఏమన్నా చేసుకో, మేము ఇబ్బంది పడుతున్నాం పక్కన అని చెప్పేసి వాళ్ళ కోసము నేను డెవలప్ చేసినాను తప్ప, లేకపోతే నేను దాన్ని దాదాపు 10-12 ఏళ్ళు వదిలేసిన ఆ గుంతలను. వాళ్ళ ప్రజల కోసము వాళ్ళెందుకు ఇబ్బంది పడాలా ఈ భూముల కోసము అని చెప్పేసి నేను వాళ్ళ కోసం తయారు చేసుకున్నా తప్ప ఇంకో రకమైన పని ఏం కాదు. సో నేనే కాదు, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ కూడా ఆ సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నుంచి పంప్ చేసుకుంటున్నారు నీళ్ళు. నేను పర్మిషన్ తీసుకొని నాకు ఎన్ని నీళ్ళు కావాలనో నేను డబ్బులు కడతా, నేను గవర్నమెంట్కు డబ్బులు కట్టి నేను నీళ్లు తీసుకుంటా. అక్కడ మిగతా వాళ్ళు ఏమన్నా డబ్బులు కట్టకోకుండా తీసుకుంటానేమో నాకు తెలియదు, కానీ నేను పర్మిషన్ తీసుకొని డబ్బులు కట్టి నీళ్లు వాడుకునే కార్యక్రమం చేస్తాను తప్ప ఇంకోటేం కాదు. నా కోసం కాదు. సర్వరాయ సాగర్ 80,000 ఎకరాలు ఆయకట్టుకు రావాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ప్రాజెక్ట్ అన్నమాట. సో నేను కూడా అంతే చిత్తశుద్ధితో పనిచేసే కార్యక్రమం చేస్తున్నాం. డెఫినెట్గా ఈరోజు కాకపోతే రేపు పూర్తి చేస్తాం. డెఫినెట్గా మనం నిన్న BRO కూడా రిలీజ్ అయింది. ఒక 5,000 ఎకరాలకు ఆయకట్టుకు వచ్చేదానికి వీలుగా BRO రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేసే కార్యక్రమం చేయవచ్చు. రేపు ఎలక్షన్లలోగానే వాళ్ళందరికీ కూడా ల్యాండ్ అక్విజిషన్కు 5,000 ఎకరాల వరకు 5,000 ఎకరాలు ఆయకట్టు వచ్చే విధంగా దానికి ఫస్ట్ ఫేజ్లో BRO రిలీజ్ చేయడం జరిగింది నిన్న మొన్ననే. దాని వెనకమ్మడిపడి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట. కొంచెం ఎందుకంటే బడ్జెట్ సహకరించని పరిస్థితి ఉంటుంది కాబట్టి కరోనా ఎఫెక్ట్ వల్ల. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఫైనాన్స్లో కొంచెం ఇబ్బంది, అందుకోసమే కొంచెం డిలే అయిపోయింది తప్ప వేరే ఏం లేదు. అది వస్తే దాదాపు ఈ నియోజకవర్గం కోనసీమ చేసే కార్యక్రమం చేస్తాం అన్నమాట. చివరిగా ఒక మాట, ముచ్చటగా 3వసారి మీరు పోటీ చేయబోతున్నారు. ఎక్కడైతే కమలాపురం నియోజకవర్గంలో 3వసారి ఎవరు పోటీ చేసినా కూడా ఓటమి పాలవుతారన్నటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ని తిరగరాయబోతున్నారా? దాదాపు 1,700 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా, దాదాపు 1,700 ఏమిలేనే, దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి DBT, నాన్ DBT ద్వారా అందరికీ చేరిన పరిస్థితి. అదే కాకుండా 6,800 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. సో తప్పకుండా ఎప్పటి నుంచో పరిష్కారం కానిటి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 100 సంవత్సరాలు పరిష్కారం కాని పనులు కూడా నేను గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఆ సమస్యలను మ్యాక్సిమం పరిష్కరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. సో మిగతా ఫండ్స్ అన్నీ తీసుకురావడం జరిగింది. సో అవన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరిగింది. వాళ్ళ ఏ గ్రామానికి పోయినా కూడా రవీంద్రనాథ్ రెడ్డి మార్కు కనపడుతుంది అన్నమాట అభివృద్ధిలో.
సో డెఫినెట్గా ఏదైతే సచివాలయాన్ని ఆర్బీకేని వెల్నెస్ సెంటర్లను చూస్తేనే జగన్మోహన్ రెడ్డి మార్క్ కనపడుతుందో మిగతా పనులన్నింటినీ కూడా మనం చేశాం కాబట్టి రవీంద్రనాథ్ రెడ్డి మార్క్ కనపడుతుంది అనమాట. సో డెఫినెట్గా మిగతా అందరికంటే కూడా బాగా పనిచేయడం జరిగింది. హ్యాట్రిక్ కొట్టడం అనేది అది ఆ దేవుడి దయా ప్రజల ఆశీర్వాదం, అంతకు తప్పనిచ్చి వేరే ఏం లేదు. డెఫినెట్గా హ్యాట్రిక్ సాధిస్తాం, డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు, అన్నీ జరుగుతాయి, ఏమి ఇబ్బంది లేదు. సో సుదీర్ఘకాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ సమస్యలను పరిష్కరించి అదేవిధంగా కమలాపురం నియోజకవర్గాన్ని కోనసీమగా చేయడమే తన లక్ష్యంగా భావిస్తున్నా. అందులో భాగంగానే తొలుత సర్వరాయ సాగర్ నుంచి అటు పూర్తి స్థాయిలో 80,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేయబోతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా సర్వరాయ సాగర్ నుంచి 80,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు అటు కమలాపురం నియోజకవర్గంలో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతాను. ఎందుకంటే కరోనా కారణంగా కొంత ఆర్థిక ఇబ్బందులు ఆ తలెత్తినటువంటి నేపథ్యంలో నిధుల కొరత కొంచెం తీవ్ర వేదనకు గురి చేసినప్పటికీ కూడా అటు కమలాపురం నియోజకవర్గంపై ప్రత్యేకమైన దృష్టి సారించాయి. ఇవన్నీ కూడా తన గెలుపుకు సోపానాలు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే కమలాపురం సెంటిమెంట్ని తిరగరాయబోతున్నానటువంటి విషయాన్ని కూడా మనతో పాటు ఉన్నటువంటి కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.